మిద్దెలు మేడలు ఉన్నవారికే తిరిగి ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట ప్రజాపాలన గ్రామసభలో ఇండ్లు లేని పేదలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 2 గంటల సేపు ఇండ్ల మంజూరు జాబితాపై ఆందోళనతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిలదీశారు. ఇంటింటికి వచ్చి సర్వే చేసి తిరిగి ఇండ్లు ఉన్నవారికి ఇండ్లు ఎలా మంజూరు అవుతాయని, ఇండ్లు లేక కిరాయి ఇండ్లలో ఉంటున్న వారికి, గుడిసెల్లో చెట్ల కింద ఉన్న వారికి ఇల్లు ఎలా మంజూరు కావని అధికారులను నిలదీస్తూ గ్రామ ప్రజలు ఈ ముసాయిదాను వెంటనే రద్దు చేసి తిరిగి సర్వే చేసి ఇండ్లు లేని వారికి ఇండ్లు మంజూరయ్యేలా గ్రామసభలో తీర్మానం చేస్తున్నామని అధికారులను ఆదేశించారు. ఆందోళన తెలిసిన పోలీసులు గ్రామ సభ వద్దకు చేరుకున్నారు. ఇది గవర్నమెంట్ పాలసీ అండి. దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ పంచాయత్ సెక్రటరీ గారు మాట్లాడింది ఏంటంటే, ఈ లిస్ట్ లో మీ పేరు రాకపోయినా మళ్ళీ పెట్టండి అని అంటున్నాం. మాది కూడా మీరు వినాలి కదా. మేము చిన్నగా ఉన్నప్పుడు గోడ మీద రాస్తుంటే ఓ శ్రీ రేపురా అని. ఇప్పుడు ఆ విధంగా ఉంది ఈ పాలన. ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయింది ప్రజావాళ్ళలో దరఖాస్తులు ఇచ్చి ఆడ అంగన్వాడీ బిల్డింగ్ సెంటర్ కూడా మళ్ళీ ఇప్పుడు దరఖాస్తు పెడితే మళ్ళీ ఒక 4 ఏళ్ళ అది ఎన్నేళ్ళు అనేది అని గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. మేము ప్రభుత్వం తరఫున వచ్చాము. ముఖ్యంగా ఈ 4 ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుతున్నారు కనుక రేపు 26వ తారీఖు జనవరి 26వ తారీఖు నాటికి ఏదో ఒకటి ఫైనలైజేషన్ ఉంటుంది. అందుకనే ఈ రోజు ఈ గ్రామ సభ పెట్టి మొత్తం అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకుంటే డే టు డేట్ మాకు అంటే ఇవాళ మీరు ఇలా ఇచ్చారనుకోండి, అదే రోజు సాయంత్రం ఆన్లైన్ అయిపోతుంది. సో ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే ఉద్దేశంలోనే ఈ ప్రోగ్రాం పెట్టారు కనుక పాతది జరిగిపోయింది. 10 ఏళ్ళ రేషన్ కార్డు రాలేదు, అప్పుడు ఎవరు మాట్లాడలేదు కదా. 10 ఏళ్ళకి ఇయ్యలేడు అనే వాళ్ళు అన్ని తరిమేసారు కదా మేడం. మీ సంగతి చెప్పండి. మేము చెప్తున్నాం కదా. ఈ అమ్మ స్కూల్లో అంటుంది మేడం, ఈ అమ్మ స్కూల్లో అంటుంది ఆ ఇల్లు కూలిపోతే ఎవడు దిక్కు దివానా వీళ్ళకు. వీరు 4 ప్రాణాలు ఉంటాయి, 2 చిన్న పిల్లలు, వీరు బిడ్డే వీమే అల్లుడు. చనిపోయినాక ఇస్తారా? మట్టి ఉన్నప్పుడు మస్కలు లేదు, చచ్చిపోయినాక సమాధి కట్టమనేటట్టు ఉంది. ఈ ముసలాయన కట్టండి. ఎన్ని సంవత్సరాలే వాడు 10 ఏళ్ళు 10 ఏళ్ళే మనకు సిగ్గు శరం లేక వాళ్ళు తన్ని తరిమేసి ప్రజలే. ముందు ఇప్పుడు ఆమె పేరు ఉన్నదా లేదా అనేది ఇప్పుడు చదువుతారు. లేదు అంటే రాసుకుంటారు, రాసుకుని ఇమీడియట్ గా చేద్దాం. ఓకే సర్వే
లేని వాళ్ళే ఉంటాయి. ఇల్లు పేర్లు వచ్చినాయి, ఇలా ఇల్లు వచ్చినాయి. ఆన్లైన్ మీరు చదివిన ఇల్లున్నాయి, ఇల్లు లోపల చూపెడతా. కదా మరి నేను వచ్చిన పైనుంచి వచ్చినాయి, పైనుంచి వచ్చిన వాటికి లేకపోతే మళ్ళీ దరఖాస్తు ఏమంటున్నాం బరాబర్ మళ్ళీ సర్వే చేయండి, మళ్ళీ మీటింగ్ పెట్టండి. సర్వే చేసింది, ఆ సర్వేలో మొత్తం ఇప్పుడు సైన్ మొత్తం ఇల్లే ఉన్నాయి. చదువుకుంటా మరి సైన్ పేరు మొత్తం ఇల్లే ఉన్నాయి. మీద రావాలి మేము మాట్లాడుతున్నాం, మీది పోతున్నాం మాట్లాడుతున్నాం కదా నేనే షాక్ అయినా ఉన్నోళ్ళ పేర్లు ఎందుకు కామారెడ్డి కామారెడ్డి పేరు వచ్చింది. కామారెడ్డి ఇల్లు ఉన్నది, అలా గిల్లు ఎట్లా వస్తుంది? కామారెడ్డి రైతు
చెప్పండి అందరూ ఒకసారి చెప్తే అర్థమైంది చెప్పండి. తీసుకున్నారు యాప్లో వచ్చిన వాళ్ళందరికీ కొట్టినామా లేదా? యాప్లో వచ్చిన వాళ్ళందరికీ కొట్టినాము. యాప్లో వచ్చిన వాళ్ళందరికీ కొట్టినాము. కొట్టిన తర్వాత ఇప్పుడు పై నుంచి వచ్చింది లిస్టు. ఇప్పుడు దీంట్లో అనర్హులు ఉంటే తీసేస్తాము, అర్హులకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది.